మనం వార్తలు చెప్పుకోవాలి కదా. ముందుగా హెడ్లైన్స్ చూడండి. ప్రతిపక్షాలకు సీఎం సార్ వార్నింగ్, ప్రాజెక్టులతో చేపిస్తాడట రన్నింగ్. కృష్ణం అయితుంది మురికి కూపం, మన మున్సిపాలిటీలదే ఈ పాపం. సింధుది ఏ రాష్ట్రమో తెలియని సీఎం, కులం అడగలే ఇంకా నయం. హీరో వేషానికి తయారైన సత్తి. నెంబర్ 6 ఆఫ్ చేసుకుంటే ఎవరికి చేయాలి? నేను గోళీలు బిస్కెట్ల కోసం నేను రావాలా పొద్దున్న దాకా? మా పిల్లలు ఏంది ఏంది నువ్వే నువ్వేరా కూర్చుంటావో కూర్చో, దుఃఖంలో కూర్చుంటావా చెట్టు కింద ఏంది? ఈ శంషాబాద్ గాలి మోటార్ డిపో లేకముందు మొత్తం బేగంపేటకెళ్ళే నడిచే విమానాలు. ఎప్పుడో గాలి మోటార్ వచ్చిపోతూనే ఉండేది, ఇరామ్ ఉండకపోయేదట. ఆ రస్తనైతే బిజీ ఉండేదట. ఏమంట కొత్త డిపో సురువైందో అన్ని పట్నం కోసలకెళ్ళే వచ్చిపోతున్నాయి. ఇక బేగంపేట డిపోని తలుసుకునుడే తక్కువైంది. రాష్ట్రపతి సార్ వస్తేనో లేకుంటే ఏడాదికోపరి గాలి మోటార్లు అంగడి పెడుతూనో పోయి చూసొస్తుంటారు. లేదంటే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటుంది. ఓ 10 మంది కనబడు కూడా తక్కువ. కానీ ఇలా చూడాలే నా సామిరంగా కాలు పెట్ట సందు లేదు. 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. గదన్నట్టు సీఎం సార్ సవాల్. మహారాష్ట్రతోని నిన్న 3 ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్నారు కదా, వాటితోని మన క్లాస్ అని షై గుర్తోళ్ళు అంటాండ్రు. అగో వాళ్లకు గిట్ల సవాల్ ఇస్రిండి అన్నట్టు. ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాం, జాగ్రత్త. రుజువు చెయ్యాలా లేకపోతే జైలు కూడా తినాలని మనవి చేస్తా ఉన్నా. షానొద్దులకు సారు మళ్ళా ప్రతిపక్షాల మీద పడ్డాడు. ఈ ముచ్చట్లు ఇట్లున్నాయా? ఇక బొంబాయికి వెళ్ళి రాగానే గులాబీ పార్టీలు సార్ను మస్తుగా ఎదుర్కొన్నారు. పొద్దుగాల సందే బేగంపేట విమానాల డిపోలా ధూమ్ ధామ్లు సురువైనాయి. ఆటలు పాటలు కోలాటాలు డప్పు సప్పులు డోల్ దెబ్బలు గుస్సాడి డాన్సులతోని పెద్ద జులుస్ తీసిండ్రు. అమ్మో ఏమో అనుకున్నా కానీ మా మంగ్లీ మంచి ఉపాయం గలదే. గా మొన్న మూసీ నదికి పుష్కరాలు వస్తే మంచిగుండు అని ఒక వార్త చెప్తే మస్తు మంది తారీఫ్ చేసిండ్రు. ఏదో ఒకటి తెచ్చింది అందులో జర్రంతా తీన్మారున్నది అని అనుకున్నాం కదా. కానీ అలా తెలిసింది మా మంగ్లీ చెప్పిన మ్యాటర్లు ఉన్న మర్మం ఏందో. ఒక జీవనదికి జీవం తీస్తేందుకు మనోళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే మీరు కూడా ముక్కు మూసుకొని అయ్యో మూసీ నది పాపం అని అంటారు తెలుసా. పబ్లిక్ అంతా పుష్కరాల పుణ్యాన్ని తెచ్చుకుంటే పట్నం మున్సిపాలిటీలు సరిపోను పాపం మూట కట్టుకుండ్రు. కృష్ణానదిని లండు చేసుట్లా మనోళ్ళే ఫస్ట్ ర్యాంకు కొట్టేసిండ్రట. దేశంలో పచ్చదనం కోసం కావాలి కాసే ఆఫీసర్లే చెప్పిండ్రు ఈ ముచ్చట. ఆగో కృష్ణానది గట్టేటో వారే, మరి మనోళ్ళకేం సంబంధం అని అనుకుంటున్నారు కదా. సంబంధం ఉన్నది. మన మురికి మూసినది ఆఖరికి చేరేది కృష్ణమ్మ వాళ్ళకే. మరి పట్నంలోకి వెళ్ళి ఎంత తేట నీళ్ళు పోతాయి. అడ్డమైన మురికి చెత్త చెదారం మన్ను మశానంతోని ఒక నదిని ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేసినాం. ఈ సక్కని నీళ్ళే పారుకుంటా పోయి నల్గొండ జిల్లా వాడపల్లి కాడ కృష్ణా నదిలో కలుస్తాయి. హీగేముంది, బిందెడు తేనెల నీళ్ళ సుక్కిడిస్తే ఎట్లుంటుందో మూసీ నదితోని కృష్ణా నది పరిస్థితి కూడా గట్లనే అవుతుందట. మనోళ్లే కాదు 11 మున్సిపాలిటీలు ఎవరికి శాతనైన కాడికి వాళ్ళు గీ నదిని గలీజ్ చేస్తుండ్రట. కాకుంటే మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నట్టు. ఇక నిన్న మొన్న 12 రోజుల పుష్కరాల పేరు మీద ఇంకెంత గలీజ్ చేసిండ్రపో. ఇట్లా కావద్దంటే ఈ మురికి నీళ్లను సరిపేసి గడిగి మూసీ నదికి పుష్కరాలు తెస్తే గప్పు 2 జీవనదులకు మళ్ళా జీవకలస్తుంది. ఒక గుమ్మడి చెట్టు ఒకలి పెరట్లున్నది, కానీ అది పక్కలో జాగలకు వాకింది. కొన్ని రోజులైనాక పెద్ద గుమ్మడికాయ కాసింది. అది నాది అని ఇద్దరు నడుమ గొడవ జరిగింది. ఇట్లయితే పంచద్దే కదని ఊరి పెద్ద మనిషి తనుకోయిండ్రు. మా జాగలు ఏర్లున్నాయి కాబట్టి ఆ కాయ మాది అనోగలు. లేదు అది మా జాగల కాయ కాసింది కాబట్టి అది మాది అని ఇంకొక ఆయన. ఇక పెద్ద మనిషికి ఏం చెప్పాలో తెలియక ఇట్లా కాదు, ఆ కాయ మీ ఇద్దరిది కాదు, అట్లని పంచాయత్ చెప్పిన నాది కూడా కాదు, అగో మీ ఇంటి ముంగటోళ్ళదని చెప్తే ఎట్లుంటుంది?
ఈసారి ముచ్చట కూడా సేమ్ అట్లనే ఉన్నది. మన తాన సింధుకు ఎట్లా సన్మానాలు జరిగినాయో సాక్షి మాలిక్ కూడా అట్లనే సన్మానం జరిగింది హర్యానాలా. పథకాలు తెచ్చిన ఇద్దరిని పొగుడుకుంటా సింధు గురించి సీఎం మనోహర్ సార్ ఏమన్నాడో ఈనుండ్రి. कर्नाटक से सिंधु, क्या नाम, पीवी सिंधु. ఇన్నారుల్లో సింధుది కర్ణాటక రాష్ట్రమట. పేరు కూడా చక్కగా తెలియక పక్కోళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఓ దిక్కు సింధు మా బుజ్జమ్మ అంటే మా బుజ్జమ్మ అని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్మానాలు చేస్తుంటే హర్యానా సీఎం సార్ ఏమో కర్ణాటక అమ్మాయి అంటుండు. రాష్ట్రాన్ని నేలే లీడర్కు ఏ రాష్ట్రమో కూడా తెలియకుంటే ఎట్లా? లేదమ్మి, నువ్వు దేవుని కాడికి తర్వాత పోరు అని అంగులు జింపు ముందుగాల. మనం ఎంత వైలెట్గా ఉంటే వాళ్ళు అంత సైలెంట్గా ఉంటారు. ధోకా దియేతో దమ్కి దేవు, క్యా బాత్ హై ఉస్మే? అగో ఈడెవర్రో పెద్ద దార్కార్ లెక్క దమ్కిలిస్తుండు. ఎవడీడు? హలో సేటు, ఎన్ని ఫాల్ట్ చెప్పాలి సేటు? అవును, కిరాణా దుకాణమే అమ్ముకుంటున్నావు, మా వాళ్ళు వస్తే దమ్కి ఇస్తున్నావు అంట. అర్ధ కిలో చింతపండు తీసుకుపోయి పచ్చి పులుసు తీసుకోండి అంటున్నావు అంట. అంటే మేము శారదాగేటోళ్ళ లెక్క కనిపిస్తున్నామా నీకు? సేటు నేను చెప్పేది ముందుగా నేను చెప్పేది, నేను పొద్దున్న దాకా నీది చిల్లర దుకాణం కాదు, నీ లేక నాది. ఇప్పుడు మీ పిల్లలు ఏడ తిరుగుతారో నాకు తెలుసు, మా పిల్లలు ఏడ తిరగరు. ఏంది 6 ఆఫ్ చేసుకుంటావు ఏమన్నా అంటే? నెంబర్ 6 ఆఫ్ చేసుకుంటే ఎవరికి చేయాలి నేను? గోళీలు బిస్కెట్ల కోసం నేను రావాలన్నా పొద్దున్న దాకా మా పిల్లలు? ఓర్ వారే, నువ్వు మళ్ళా నయం దుఃఖం ముంగట వేసుకున్నావేంటిరా సతీ? ఎప్పటి కొలుడేనా బంధువెట్టు పిలుచుడు, నేను బిర్జీగా ఉన్నా కదా. హలో సేటు. ఏం రాబాయ్, నువ్వు బెదిరిస్తే బుగులు పడతానా? జుట్టు పట్టి గిర్ర గిర్ర దింపి బండకు కొడతా. ఏంటిది బాయిని పట్టుకొని బండకు కొడుతుంటావా? నేను కూడా తలుసుకున్నా అనుకో, నీ ఇంటి ముంగటు నా బట్టలు ఉతికే బండ పొద్దుగాల తక్కల మాయం చేపిస్తా. ఏమనుకుంటున్నావు? సతీ, నువ్వు అక్కకే దమ్కిస్తావారా? ఉంటు బిడ్డ, నేను పోలీసులకు ఫోన్ చేస్తా. पुलिस मेरा दोस्त है, मेरा साथ रहते आते खाते पीते है. అగో మళ్ళా అమరీష్ పూర్ లెక్క మాట్లాడుతున్నావు ఎందుకురా? ఈ రోజు రాత్రి అమాసక రాత్రి నీకు పసందైన గులాబ్ జామ్ కావ్, ట్రాఫిక్ జామ్ హే, జల్దీ జావ్. గులాబ్ జామ్ లేదు, గడిది గుడ్డు లేదు, ఏం పని లేదా నీకు? నేను మన ఫిచ్చోని అనుకుంటున్నావా? మీరింటి ముఖం అలా పెట్టారు, కాస్త నవ్వండి. మేకప్ తక్కువైందా? ఏయ్, మేకప్ లేదు, మేకప్ తోకలేదు. నీ అవ ఏంటిరా నీ కథలు? 2 నిమిషాల్లో జీవితానికి సరిపడా ప్లాన్ వేస్తే ఆడు 2 నిమిషాల్లో మొత్తం పైసలన్నీ ఎత్తుకుపోయాడు. అడు పెద్ద చోర్ సాలే, అంగట్ల ఉల్లిగడ్డ పొట్టు ఎత్తుకుపోయి అమ్ముకునేవాడు. సత్తి, క్షణం క్షణం సినిమాలో పరేష్ రావు లెక్క యాక్షన్ చేస్తున్నావు ఏందిరా? ఏంది నీ ఆటలు ఇప్పుడు? బాడీ మొత్తం టైట్ అయిందిరా, ఈత చెట్టు కింద ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లనే చేస్తావంటే ఈత కళ్ళు తాటి పండ్లు అమ్ముకుంటావు ఆఖరికి. గది కూడా తెలియదా? గందుకే మరి నాకు గలీస్ మాటలు వస్తాయి. హలో ఎస్ఐ తమ్మి, నిన్ను కాదు, ఇక్కడ గోవాలో గోకుడు వెళ్తుందని ఇప్పుడే పర్సన్ అయి హైదరాబాద్లో దిగిన. దేవుడా, మళ్ళా కోట శ్రీనివాసరావు డైలాగులు ఎందుకు కొడుతున్నావురా ఇప్పుడు? అన్నగాళ్ళు ఎవరు ఇంటర్వ్యూకి వచ్చిరే? ఎవరు? గా ఫ్రెష్ వాళ్ళేనా? ఊకే ఎట్లా ఫెయిల్ అవుతుందని అడుగుతారు. ఏం చెప్తాను తమ్మి, లేరని చెప్పు పో. ఏ అట్లా అడిగితే ఖండిస్తున్నామని చెప్పు, కానీ ఇప్పుడు ఈ దుఃఖం ఎందుకు చెప్పు? ఎక్కడికక్కడ ఎత్తిన తలకు రాత వెరిత, ఉరుకు 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 ఫీనుగులతో సావాసం, కత్తులతో ఆహారం, ఉరుకు 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 ఉరుకు. అబ్బా, నా నెత్తి ఖరాబ్ చేయకరా నువ్వు. డైలాగులు అయిపోయినాయి, ఇప్పుడు పాటలకు వచ్చినావా? అక్క రామ్మో కలర్మ సారు నయం గుండెగాని మీద సినిమా తీస్తున్నంత అక్క, అందులో రౌడీ గుండెగాని లెక్క నేనే యాక్షనింగ్ చేస్తా అనుకున్నా. నేను నిన్న ఆర్టేసినప్పుడే అనుకున్నా. సరే కానీ నయం లెక్కేసినావు, కానీ చేతుల గన్నేదిరా మరి? గన్నులతో పనేముందక్క, సెల్ ఫోన్ ఉంటే చాలు, ఫోన్ చేసి ధమ్కి ఇస్తా, కేల్ కథం ఫినిష్. తర్వాత రికార్డింగ్లు కూడా పెట్టుకుంటా సీరియల్. మంచిగా ఉన్నాయి నీ వేషాలు. అయినా నయం లెక్క యాక్షన్ చేస్తామని ఇక నిన్ను తీసుకుంటారా? అందుకేనాక రామోకాల్ అర్మ సార్ తీసిన సినిమాల గుండెగాని లెక్కనే మాట్లాడినా. 3 తీస్తానంట అక్క సినిమాలు, ఒక్క దాంట్లో నన్ను ఇయ్యరా నాకు యాస్కనింగ్? ఈ రామ్ గోపాల్ వర్మ సార్కి పనేం లేదు. కత్తులు, కటార్లు, తుపాకులు, గుండగాల చరిత్రల మీదే సినిమాలు తీస్తాడు. గసంటి సినిమాలే హీట్ అయితే అక్క, చెడ్డీలు మిద్దీలు తొడలు, చేట్ల తుపాకీ కత్తి కాల్వల రత్కం, గిరే సినిమా.
ఏమోరా నాయన నీకు ఈ సినిమాల మీద పిసనైతే తగ్గుతలేదు. ఏం చేయాలో ఏమో నిన్ను. నువ్వు అట్లా సినిమాలు చేస్తే తిన్మరార్తలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? రామ్మో కలర్మ సార్ అయితే జర్రాన్ తినాలనే సినిమా కంప్లీట్ చేస్తాడు, మళ్ళీ వచ్చి ఆర్తలు చదువుతా. ఏమవుతుంది? मुझे वो पसंद लगती है वही करता हूँ, वो जो भगवान की खिलाफ हो, पुलिस समाज कानून की खिलाफ हो. నమస్తే మరి పోయేస్తా. టటా.